అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఇక అక్టోబర్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ నెలలో ఎలాంటి పండుగలు ఉన్నాయి, ఇక కార్తీక మాసం ప్రారంభం ఎప్పుడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమందికి ఎప్పుడు ఏ పండుగలు వస్తున్నాయనేది క్లారిటీగా అర్థం కాదన్నమాట. మన క్యాలెండర్ చూసినా కానీ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. కొంతమంది క్యాలెండర్ చూసేంత వీలు కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ వీడియో మీకు ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతుంది. కాబట్టి చివరి వరకు వింటే మీకు అర్థమవుతుందన్నమాట. ఈ సంవత్సరంలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో కొన్ని ముఖ్యమైన పండుగలు అయితే వచ్చేసాయి. అట్ల తద్ది, దీపావళి, నాగుల చవితి, ధనత్రయోదశి, అలానే సంకటహర చతుర్థి, ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలన్నీ ఈ నెలలోనే వచ్చేసాయి. ఇక అలానే ఈ అక్టోబర్ నెలలోనే కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది కదా. కాబట్టి ఈ నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత ఏంటి, ఇక కార్తీక మాసం నియమాలు ఏంటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విజయదశమి అయితే పూర్తయిపోయింది కదా. ఇక తర్వాత నుంచే పండుగలు అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక నిన్న అక్టోబర్ 3న ఏకాదశి అయితే ఏర్పడింది. శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా విశేషం అని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ రోజున అక్టోబర్ 4వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శని త్రయోదశి చాలా అరుదుగా వస్తుంది. ఈ త్రయోదశి రోజున ప్రదోష కాలంలో అంటే సాయంత్రం సమయంలో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఇక అలానే శని త్రయోదశి నాడు రావి చెట్టు నీడలో నిలబడితే చాలు, జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక అక్టోబర్ 7వ తేదీ మంగళవారం అత్యంత శక్తివంతమైన పౌర్ణమి. పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ అమ్మవారిని పూజించండి, డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక అక్టోబర్ 9 గురువారం నాడు అట్ల తద్ది వచ్చింది. ఇక ఆ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు. ఇక అలానే పెళ్ళైన స్త్రీలు భర్తకు దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యం కలగాలని ఉపవాసం ఉంటారు. ఇక అక్టోబర్ 9 అట్ల తద్ది పండుగ నాడు ఆడపిల్లలు తెల్లవారుజామున నిద్రలేచి పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, అలానే పెరుగన్నం తింటారు. ఇక సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి. ఈ అట్ల తద్ది నాడు ఆడపిల్లలు గౌరీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అట్లను సమర్పించి పూజ చేసుకోవాలి. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుణ్ణి చూసి భోజనం చేయాలి. ఈ అట్ల తద్ది నాడు ఉసిరికాయ అలానే గోంగూరని ఖచ్చితంగా తినాలి. ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. ముత్తైదులకు కూడా 10 అట్లను వాయినంగా ఇవ్వాలి. ఈ విధంగా అట్ల తద్ది పండుగను చేసుకుంటే గౌరీదేవి పూర్తి ఆశీర్వాదం దొరుకుతుంది. ఇక అక్టోబర్ 10వ తేదీన శుక్రవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. ఇక ఆ రోజున మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయే అద్భుతమైన రోజు. ఈ సంకటహర చతుర్థి రోజున మందార పూలతో అలానే గరికతో వినాయకుడిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి. దీని ద్వారా కష్టాలన్నీ తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే అక్టోబర్ 17వ తేదీన శుక్రవారం నాడు రమా ఏకాదశి వచ్చింది. ఇక ఆ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించి ఒక పూట ఉపవాసం ఉండాలి. దాని ద్వారా ఆర్థిక సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక అక్టోబర్ 18వ తేదీన శనివారం నాడు శని ప్రదోష వ్రతం ఏర్పడింది. అలానే అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి కూడా వచ్చేసింది. శని ప్రదోష వ్రతం అంటే ఆ రోజున శివపార్వతులను పూజిస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది. శని ప్రదోష వ్రతం నాడు ఎవరైతే శివపార్వతులను పూజిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి దీర్ఘాయుషు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు వరిస్తాయి. ఇక అక్టోబర్ 18న ధనత్రయోదశి వచ్చేసింది. ఇక ఆ రోజున అమ్మవారిని పూజిస్తే, లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా ధనత్రయోదశి నాడు మీకు వీలైతే బంగారం, వెండి అలానే ఇత్తడి వస్తువులను కొంటే ధనపరంగా బాగా కలిసొస్తుంది. ఈ వస్తువులు కొనలేని వారు ధనత్రయోదశి రోజున చీపురు కొంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక అక్టోబర్ 20న సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది. అత్యంత శక్తివంతమైన పండుగల్లో దీపావళి కూడా ఒకటి. ఇక ఆ రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ దీపావళి రోజున సాయంత్రం సమయంలో అందరూ లక్ష్మీదేవిని పూజించాలి. దీపావళి రోజున అమ్మవారిని పూజిస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేరుతుంది. ఇక ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. కాబట్టి అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ నాడు పూజ గదిలో 11 దీపాలు వెలిగించి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. అలానే ఇంటి గుమ్మం ముందు కూడా దీపాలు వెలిగించండి. దాని ద్వారా అమ్మవారు ఇంట్లోకి అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అక్టోబర్ 21 మంగళవారం నాడు అమావాస్య వచ్చింది. ఇక ఈ అమావాస్యతో ఆశ్వయుజ మాసం ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది.
ఇక ఈ అమావాస్య రోజున అందరూ కూడా ఖచ్చితంగా మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టి అనేది తీసుకోవాలి. ఇక మీ ఇంటికి కూడా ఉప్పుతో ఖచ్చితంగా దిష్టి తీయాలి. అలానే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోవాలి. దాని ద్వారా ఇంటికి ఏర్పడిన భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వస్తాయి. అక్టోబర్ 22 నుండి బుధవారం కార్తీక మాసం మొదలవుతుంది. ఆ రోజు నుంచి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెల రోజులు చాలా విశిష్టమైనవి. ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం ఉంటుంది. ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు చన్నీటి స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించాలి. ఇక అలానే ఈ నెల రోజులు విశేషంగా శివుడిని పూజించాలి. ప్రతిరోజు ఖచ్చితంగా తులసి మాతను పూజించాలి. ముఖ్యంగా ఈ నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు. అలానే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి కూడా తినకూడదు. ఇక ఉపవాసం ఆచరించే భక్తులు నేలపైన నిద్రించాలి. ఈ నెలలో చేసే ఉపవాసాలకు సంపూర్ణ శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈ కార్తీక మాసం నెల రోజులు సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి. లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి గుడిలో దీపాలు వెలిగించాలి. కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇక అలానే ఈ మాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేయలేని వారు ఖచ్చితంగా ప్రతి కార్తీక సోమవారం, అలానే కార్తీక ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. అలానే ఈ కార్తీక మాసంలో అందరూ కూడా నదీ స్నానం చేయాలి. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం చేయాలి. ఎందుకంటే ఈ మాసంలో నది స్నానాలు చేస్తే సమస్త పాపాలని తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. అలానే కార్తీక మాసంలో ఖచ్చితంగా 365 ఒత్తులతో దీపారాధన వెలిగించాలి. దాని ద్వారా సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది. కుజ దోషాలతో ఇబ్బంది పడేవారు కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య అష్టకం చదివితే కుజ దోషాలు తొలగిపోతాయి. ఇక అక్టోబర్ 33వ తేదీన భగిని హస్త భోజనం జరుపుకోవాలి. భగిని అంటే సోదరి. సోదరు పెట్టే భోజనాన్ని భగిని హస్త భోజనం అంటారు. ఇక ఈ రోజున పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములు ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి. ఇక ఆ రోజున అన్నదమ్ములు తమ సోదరి చేతి భోజనాన్ని తింటే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని మన పురాణాలు చెబుతూ ఉంటాయి. ఇక అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. ఇక ఆ రోజున నాగదేవతలను ప్రత్యేకంగా పూజించాలి. సో విన్నారు కదండి, అక్టోబర్ ఈ నెలలో వచ్చే పండుగలు ఏంటి, వాటి విశిష్టతల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.